మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింద్వారా నాగ్పూర్ హైవేపై బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 31 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 3 మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డ కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింద్వారా నాగ్పూర్ హైవేపై బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 31 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 3 మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ₹4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు.